వినాయక ప్రతిమను వాస్తు దోషాల నివారణలో కూడా మనం వినియోగిస్తూ ఉంటాం. ఈ పద్ధతిలో మనం కన్ను గణపతి లేక దృష్టి గణపతి అనే పేరిట ఒక ప్రతిమను ఇంటికి నైరుతి దిగ్భాగంలో వీధిశూల వీధిపోటు ఉన్నప్పుడు కానీ, ప్రధాన ద్వారానికి ఎదురుగా కానీ ప్రతిమ, చిత్రపటం, అర్చామూర్తి ఇలా ఏర్పాటు చేసి అర్చన చేస్తూ ఉంటాం. ఇది కాకుండా వినాయక ప్రతిమను తోర గణపతి అనే రూపంలో అర్చించాలి అని కూడా సంప్రదాయం చెబుతుంది. దృష్టి దోషాలు, వాస్తు దోషాలు, మరీ ముఖ్యంగా వీధిశూల దోషాలు తొలగించుకోవడం కోసం 5 ముఖములు, 10 చేతులు, 3 కన్నులతో ఉండేటటువంటి కన్ను వినాయకుడు అన్న పేరుతో లౌకికంగా మనం పిలుచుకునే దృష్టి వినాయకుడిని ఇంటికి ఆగ్నేయం వైపు, నైరుతి వైపు ఏర్పాటు చేసి పూజిస్తూ ఉంటాం. మన ఇల్లు వాస్తుపరంగా బాగానే ఉంది, కానీ మన ఎదురి ఇండ్లు, వీధి, ప్రధాన రహదారి, రహదారుల కూడలి ఇవి మనకు అనుకూలంగా లేనప్పుడు బయట నుంచి మన ఇంటికి వచ్చేటటువంటి వ్యతిరేక శక్తులను ఈ కన్ను వినాయకుడు లేక దృష్టి వినాయకుడు రక్షించి మనల్ని కాపాడుతాడు.